హెల్మెట్ పెట్టాల్సిందే. విశాఖలో మొదలైన నిబంధన అమలు. హెల్మెట్ లేకపోతే 1035 రూపాయల జరిమానా, వేలాది మందికి ఈ చలాన్లు జారీ, గగ్గోలు పెడుతున్న ద్విచక్ర వాహనదారులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పుస్తక పండగ ఆరంభం అంటూ స్టాళ్లలో పరుచుకున్న లక్షల అక్షర సుమాలు. బెజవాడలో 10 రోజులు సాగనున్న సంరంభం. పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులు మనతో పాటు అవి ప్రయాణిస్తే, తీర్పిచ్చేటప్పుడు రాజ్యాంగం తిరగేస్తే అందులోని అక్షరాలు హాయిని కలిగిస్తాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. వచ్చే ఏడాది అమరావతిలోని ప్రదర్శన, సీఎం డిప్యూటీ సీఎంతో చర్చిస్తే డిప్యూటీ స్పీకర్ రఘురామ హామీ హైలైట్ చేశారు. లేకపోతే జనవరిలోనూ చలి పంజా అంటూ ఉత్తర కోస్తాలో సాధారణ కంటే ఎక్కువగా నమోదు. దక్షిణ కోస్తా సీమల్లో సాధారణం లేదా కాస్త తక్కువ. సంక్రాంతి తర్వాత స్వల్పంగా పెరగనున్న ఎండలు భారత వాతావరణ విభాగం వెల్లడించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కోనసీమ కలెక్టర్కి తప్పిన ప్రమాదం. ఆత్రేయపురంలో డ్రాగన్ పడవ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు. కయాకింగ్ బోటుపై ట్రయల్ రన్ చేస్తుండగా తిరగబడిన బోటు నీటిలోకి జారిపోయిన కలెక్టర్ లైఫ్ జాకెట్ ఉండడంతో తప్పిన ప్రమాదం అంటూ కోనసీమ జిల్లా కలెక్టర్కి ప్రమాదం తప్పింది. సంక్రాంతికి ముందే మూడు రోజుల పాటు జాతీయ స్థాయి డ్రాగన్ పడవ పోటీలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన కాలం నిర్వహిస్తున్నారు. సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరు టూరిజం శాఖ స్థానిక కమిటీ సంయుక్త భాగస్వామితో నిర్వహిస్తున్న ఈ పోటీలు ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి జల క్రీడాకారులు ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం డ్రాగన్ పడవ పోటీల ట్రయల్ రన్ ఆత్రేయపురం మండలం పులిదిండి తాడిపూడి వరకు ప్రధాన కాలంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పడవలపై ట్రయల్ రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తనకు ఎంతో ఇష్టమైన కయాకింగ్ బోటింగ్ చేశారు. ఆ సమయంలో బోటు తిరగబడింది, ఆయన నీటిలోనే జారిపోయారు. లైఫ్ జాకెట్ ఉండడంతో ఆయనకి ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. కలెక్టర్ బోటుకు అనుసరిస్తున్న గజేతగాళ్ళు ఆయనకు సహకరించి మరో బోట్లోకి ఎక్కించారు. కాసేపు ఉపశమనం పొందిన కలెక్టర్ యథావిధిగా డ్రాగన్ పడవపై ట్రయల్ రన్ నిర్వహించారు. కాగా ఆత్రేయపురంలో జాతీయ స్థాయి డ్రాగన్ పడవ పోటీలు మాత్రమే నిర్వహిస్తున్నారు. కయాకింగ్ బోటింగ్ అదనపు ఆకర్షణ మాత్రమే. గతేడాది కూడా కలెక్టర్ ప్రత్యేక ఆసక్తితో ఈ కయాకింగ్ బోటింగ్ డ్రాగన్ పడవ పోటీల సమయంలో నిర్వహించారు. ఈ బోటింగ్ చేసేవాళ్ళు ఇలా నీటిలో పట్టడం సర్వసాధారణమైన కలెక్టర్ స్విమ్మింగ్ క్రీడాకారుడుగా అవడంతో వెంటనే తేరుకుని మళ్ళీ డ్రాగన్ పడవపై ట్రయల్ రన్లో పాల్గొన్నారని అధికార వర్గాలు చెప్పినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.